దాన్ని సవాల్ చేయొచ్చు. రమేష్ గారు నమస్కారం అండి. ఓవరాల్ గా బీసీలను అనగదొక్కేందుకు కుట్ర జరుగుతుంది. ఎక్కడ కూడా ఎస్సీ జనాభా తగ్గలేదు, ఎస్టీ జనాభా తగ్గలేదు, మైనార్టీ జనాభా తగ్గలేదు. కేవలం బీసీస్ వచ్చేసరికి తగ్గింది. అదేవిధంగా ఈసారి ఓసీ జనాభా పెరిగింది. ఓవరాల్ గా ప్రభుత్వం ఎదుర్కొంటుంది చాలా విమర్శలు. ఇవి ఏం చెప్తారు? ఆన్సర్ ఏం చెప్తారు? విమర్శలు చేయకుండా ఏంటంటే ప్రభుత్వాన్ని మనం అందరూ సజెషన్ ఇవ్వమని చెప్పి అది ప్రభుత్వం కోరింది కదా. మీకు సాధ్యమైనంత మీ సార్ ఇప్పుడు ఎవరైతే తప్పిపోయినా ఉన్న వాళ్ళకి ఒక ఆప్షన్ పెట్టమని చెప్పాలి. ఒక అప్లికేషన్ పెట్టుకోండి, లేకుండా ఆన్లైన్ లో పెట్టండి అని. అదొక ప్రభుత్వాన్ని కోరితే అందరు కలిసి బాగుంటాయి కదా. ఇవన్నీ అనేకన్నా ప్రభుత్వం మీ సజెషన్ కోరితే తప్పిపోయిందని చెప్పారు, గణాంకాలు తప్పిపోయినాయని చెప్తున్నారు, కొంతమంది మా పేరు నామోదు చేయలేదని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మీరు చెప్తున్నారు, కానీ తీసుకునే సిచ్యువేషన్ ఎక్కడ కనిపించట్లేదు అనే విమర్శలు కూడా ఉన్నాయి కదా. లేదని ఇంత పెద్ద చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడమే గొప్ప. ఇన్నేళ్ల బట్టి బలైన వర్గాలకు న్యాయం జరగలేదు అనేది వాస్తవం. ఎందుకంటే థికెస్ట్ పాపులేషన్ ఉన్న దేశం ఇది. ఒకటే, ఇప్పుడు దేశం బాగుపడాలంటే ఈ రాజకీయ సంక్షోభాల నుంచి బయటపడాలి. ఎవరు తెలివివంతులు, మంచి విద్యావంతులైన వాళ్ళు బలైన వర్గాలను కూడా ప్రోత్సహించుకుంటూ రాజకీయంలో తీసుకురావాలి అనేది ఒక రాహుల్ గాంధీ గారి, మన రేవంత్ రెడ్డి గారిది ఒక కోరిక. ఇప్పుడు అందరి కూడా బలైన వర్గాలను ముందుకు తీసుకెళ్లాలి. ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితి అది. ఎప్పటికీ మా రోడ్ల నిర్మాణం, మా బ్రిడ్జ్ నిర్మాణం, ఇండస్ట్రీ నిర్మాణం కూడా జరుగుతాం, కానీ ఒక సామాజిక నిర్మాణం, సామాజిక సంకల్పం పెట్టుకొని పనిచేయాలనేది ఇప్పటి వరకు రాలే. ఇన్నేళ్ల చరిత్రలో మొట్టమొదటిసారి వస్తున్న రెవల్యూషన్ రానివ్వండి. బీసీలకు న్యాయం చెయ్యాలి అనుకుంటే మొన్న ఎమ్మెల్సీ సీట్లను కూడా రెడ్లకే ఇచ్చారు. ఇప్పుడు కేవలం ఇది స్థానిక దాన్ని దృష్టిలో పెట్టుకుని కదా రాహుల్ గాంధీ గారు ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. మంచి నిర్ణయం. దానికి తప్పులు ఒప్పులు ఉండే సర్వసాధారణము. ఒకటి మనం ప్రభుత్వ పరంగా అన్ని చెప్పినా ఉద్యోగస్తులు సరిగా చేయరు కదా, కొంత నిర్లక్ష్యం వహిస్తారు, కొంత తప్పు చేసుకున్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఒక ఆప్షన్ అందరిగా చేయాలని పార్టీలు, ప్రతిపక్షాలు కూడా ఒక ఆప్షన్ తప్పిపోయిన వారు ఉన్న వాళ్ళు వాళ్ళ పేరును నామోదు చేసుకోండి, వాళ్ళకి ఈ ఆప్షన్ పెడుతున్నాము, ఈ రకంగా మీరు చేసుకుంటే మీరు కూడా బలైన వర్గాల లిస్టులో వస్తారు, మేము కూడా ఇంక్వైరీకి వస్తామని చెప్పేసి ఒక సామరస్యంగా చెప్పి మీకు ప్రతిపక్షాలకు కూడా అన్ని రకాల కూడా చెప్పారు కదా. దాని మీద పోరాటం. మిగిలిన వాళ్ళ గురించి రాలేదు తప్పలేదు అనే కన్నా మిగిలిన వాళ్ళని కూడా చేర్చుకోండి అనే ఒక పదం మాట్లాడితే అందరు కూడా బాగుంటది కదా. దాన్ని ఎవరెవరు తప్పిపోయినారు, ఎవరు లేరు, వాళ్ళ పేర్లు కూడా నామోదు చేసుకోండి. దానివల్ల కూడా కొంత నిజాయితీగా ఉంటుంది ప్రభుత్వం అని మీరు సజెషన్ ఇవ్వండి. దాన్ని ఏం తప్పలేదు. నేను దాన్ని కూడా మేము కాంగ్రెస్ నాయకుడిగా నేను కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నా. అలాంటి తప్పిదాలు జరిగిన దగ్గర వాళ్ళను వాలంటరీగా వచ్చి వాళ్ళ పేర్లు నామోదు చేసుకుని వాళ్ళ పేర్లు ఆన్లైన్ లో ఎక్కడనో పెట్టి వాళ్ళని ఎంక్వైరీ చేస్తే సరిపోతుంది. దీని పెద్ద సమస్య ఇది కాదు. తప్పిపోవాలని ఇంటెన్షన్ చేయరు కదా. ఏదో రకంగా ప్రభుత్వ యంత్రాంగం వల్ల జరిగింది కదా, రాజకీయ నాయకులు చేయలేదు కదా. ఆ రకంగా మనం అందరం కలిసి దాని ఒక పద్ధతి ప్రకారం ప్రెజెంటేషన్ చేస్తే వాస్తవంగా బలహీన వర్గాలకు న్యాయం జరిగేది. ఇప్పుడు ఈ స్టేజ్ ఇది కరెక్ట్. అన్ని స్వాతంత్రం వచ్చింది, అన్ని జరిగినాయి, రోడ్డు నిర్మాణం రాకెట్లు పోతుంది. ఈ సమయంలో ఇక మిగిలినది ఒకటే, సామాజిక స్పృహ. సామాజికంగా అందరు ఎదగాలి. ఉంటేనే ఎదుగుతారు. రాజకీయ బలం ఉంటేనే మన సమాజం ఎదుగుతుంది. రమేష్ గారు మళ్ళీ మీతో మాట్లాడుతున్నారు. వెంకటేశ్వర గారు, అదే ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపించట్లేదు, ఇక్కడ కేవలం ప్రభుత్వ అధికారుల తప్పిదం వల్లే జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అట్లన్నప్పుడు మరి ప్రభుత్వ అధికారులు తప్పించిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఇప్పుడు మీరు సామాజికంగా ఈ దేశ ఆర్థిక పరిస్థితి. హలో, మీతో మళ్ళీ మాట్లాడుతాను. హలో, సామాజిక స్పృహ అనేది వచ్చింది కాబట్టి. హలో రమేష్ గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. నా మాట వాయిస్ వస్తుందా? వస్తుంది. కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంది. నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. సిగ్నల్ కాదు, ఫోన్ వచ్చేది. ఫోన్ కాల్ వస్తే కట్ చేసి. అయితే నేను అనేది ఏంటంటే సామాజిక స్పృహ అనేది ఇప్పుడు మంచిగా వచ్చింది కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ దేశం బాగుపడాలి, ఈ కొట్లాటలు యుద్ధాలు లేకుండా సామాజికంగా అందరు సమానంగా ఉంటే ఎలాంటిది ఇప్పుడు అన్ని